విజయ్ గారి పేరును రికమెండ్ చేశారు. దాంతో ఎంతో మంచి గుర్తింపు వచ్చింది విజయ్ గారికి. ఆ తర్వాత హిందీ నాటకాల్లో అవకాశాలు రావడంతో ఫుల్ బిజీ అయిపోయారు విజయ్. 2008వ సంవత్సరంలోనే షార్ అనే షార్ట్ ఫిలింలో నటించారు. న్యూయార్క్లో నిర్వహించే MIAAC ఫెస్టివల్లో ఆ షార్ట్ ఫిలిం ఆ సంవత్సరానికి గాను బెస్ట్ షార్ట్ ఫిలింగా నిలిచింది. దాంతో విజయ్ వర్మ గురించి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ప్రచురింపబడింది. ఆ ఆర్టికల్ చదివిన విజయ్ గారి తండ్రి తన కొడుకు గురించి పేపర్లో వేశారంటే నిజంగానే తనలో ఎంతో టాలెంట్ ఉందని, తానే తన కొడుకుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని బాధపడి తన కొడుక్కి సపోర్ట్గా నిలబడాలని భావించి అప్పటి నుంచి ఫైనాన్షియల్గా కొడుక్కి డబ్బులు పంపించడం చేసేవారు వారి తండ్రి. ఆ తర్వాత మోడలింగ్లో విజయ్ వర్మ గారికి అవకాశాలు రావటం మొదలయ్యాయి. ఎన్నో మోడలింగ్ సంస్థల్లో మోడల్గా నటించారు. మోడల్గా చేస్తున్న కొత్తలో ఆయనకి 500 రూపాయలు పారితోషికం ఇచ్చేవారు. తర్వాత గొప్ప మోడల్గా ఎదిగారు. ఫ్యాషన్ షోలలో పాల్గొన్నారు. ఎన్నో ర్యాంప్ వాకులు కూడా చేశారు విజయ్. పెద్ద పెద్ద మ్యాగజైన్స్